దేవుని వాక్యంలో నుంచి దయచేసి నిర్గమాకాండము 28వ అధ్యాయం. నిర్గమాకాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాము. నిర్గమాకాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రీతండి, మీ కొనాలు చేయించుకుంటున్నాం. దేవా, కనికరించుము, కృప చూపించుము. ప్రేమిని మా తండ్రి, దేవా ప్రభా తండ్రి, మేము వింటూ ఉండగా చదవబడిన లేఖన భాగమును దయతో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నుంచి మా తండ్రి తిరిగి ప్రభా తండ్రి మీ చేతి నుంచి ప్రభా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ నోటి యొక్క ప్రభా తండ్రి నుండి వచ్చే మాటలు ప్రభా తండ్రి వినబడేటువంటి ఒక ప్రభా శబ్ద యంత్రంలాగా మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నాతో మాట్లాడవలసిందిగా, అలాగే మమ్మల్ని కనికరించవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమ మాతని మీ తగిలిన ప్రేమ కలిగిన హస్తములుగా అప్పగించుకుంటూ వందరములు స్తోత్రము చెల్లించుకుంటూ సాగిలిపడుతూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో ప్రభు కనికరం చూపే కొలది యాజకులు వారి యొక్క వస్త్రముల గురించినటువంటి విషయాలు కొంతమేర ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దీని యొక్క వాక్యంలో ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం, దేవుడు తనను సేవించడం కొరకై యాజకులను ప్రభు ఏర్పాటు చేసుకున్నట్లుగా నిర్గమాకాండము 28వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కాబట్టి యాజకత్వం చేయుట కొరకై, ఆయనకు పరిచర్య చేయుట కొరకై లేవి గోత్రమును ప్రభు ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు. ఇక్కడ ఎందుకు లేవి గోత్రాన్ని ప్రభు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఇక్కడ దేవునికి ఏర్పాటు అంతే. ఎందుకు ఏర్పాటు చేసుకున్నావంటే అది ఆయన ఏర్పాటు. కాబట్టి ఆయన తను అందుకనే దేవుని వాక్యంలో మరి ఆ యొక్క ఏర్పాటు విషయమై కొన్నిసార్లు కొన్ని ఉద్దేశాలు దేవునికి ఉన్నట్లుగా కనబడతాయి. కొన్ని సందర్భాలలో ఒక వర్తమానము అందించడం కొరకై ఆయన ఏర్పాట్లు ఉంటాయి. ఉదాహరణకు ప్రభు యేసేవును ద్వేషించినాడు, యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు యేసేవుని ద్వేషించినాడు అంటే, పుట్టకముందే యేసేవు చెడ్డవాడు అయినాడా, చెడ్డ పనులు చేసి ద్వేషించబడినాడా? అట్లా లేదు. యాకోబు అయినా మంచి పనులు చేసి ప్రేమించబడినాడా? అట్లా లేదు. కాబట్టి ఎందుకు దేవుడు యేసేవును ద్వేషించి యాకోబును ప్రేమించినాడు అంటే, కాబట్టి దేవుడు మమ్మల్ని ప్రేమించి యాకోబు సంతానమైన మమ్మల్ని ఇశ్రాయేలుగా దేవుడు ఏర్పాటు చేసుకొనుట కొరకు ఏ హేతువు లేదు, కేవలము ప్రేమను బట్టే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఇశ్రాయేల్ ప్రజలు తమ జీవితకాలం అంతా ప్రభుకు కృతజ్ఞత కలిగి ఉండడం కొరకే ఆ ఏర్పాటు. కాబట్టి అందుకని యేసేవు ఏదో చెడ్డవాడని కాదు, యాకోబు ఏదో పెద్దవాడని కాదు. వాస్తవికంగా దేవుని వాక్యానుసారంగా కూడా జ్యేష్ఠత్వము అనేటువంటిది యేసేవుది. వాస్తవికంగా తను దేవునికి ఏర్పాటులో ఉండవలసిన వాడు. అయితే అలాంటిది యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడంటే అది కేవలము దేవుని యొక్క ప్రేమ. అందుకని పత్రికలో అదే సంగతిని జ్ఞాపం చేస్తారు. తలంపు ఏంటంటే, ఇక్కడ లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటా వచ్చినాడు. ఈ లేవీల విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు, కాబట్టి తన యొక్క చెల్లెలైన దీనా విషయంలో వారు కత్తి కట్టిన వారుగా మనకు కనబడతారు. కాబట్టి లేవి కూడా వారిలో ఉన్నవాడుగా కనబడతాడు. తర్వాత ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా తాము చేసిన పనిని వారు సమర్థించుకుంటూ వచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. ఆ తర్వాత భాగంలో ఇంకా లేవీల గురించిన ప్రస్తావన మనకి ఎక్కడ కూడా కనిపించదు. బహుశా నేనేమనుకుంటానంటే, ఆ తర్వాత క్రమంలో ఇక్కడ లేవి తాను చేసిన పని విషయమై, లేదంటే వారి సంతానం తమ తండ్రి చేసిన పని విషయమై బహుశా వారు పశ్చాత్తాపంలోనికి ఆ తర్వాత దేవుని చేత ఒకరు నడిపించబడి ఉండవచ్చు. లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు, కాబట్టి దేవుడు ఏదో అనాలోచనగా ఏర్పాటు చేసుకోలేదు. ముందుగానే లేవీలు అనేటువంటి వారు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు. అందుకనే దానికి ఒక చిన్న సూచన ఏమంటే, ప్రభు మరి మోషేతో చెప్తాడు, నీ తమ్ముడైనటువంటి అహరోను అని చెప్పే క్రమంలో నీ అన్న అయిన అహరోను అని చెప్పే క్రమంలో ఒక మాట. నిర్గమాకాండము 4వ అధ్యాయము
నిర్గమాకాండము 4వ అధ్యాయం 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, చదవండి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? కాబట్టి లేవీయుడగు నీ అన్న అనొచ్చు కదా. కాబట్టి లేవీయుడగు అన్న అంటే లేవి గోత్రం అనేటువంటిది దేవుడు ప్రత్యేకంగా వారి విషయమై తనకు దృష్టి ఉన్నట్లుగా, దేవుని తన ఏర్పాట్లో వారిని ఉంచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత క్రమంలో దేవుడు మరి మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ప్రభు చెప్తా వచ్చినాడు. ఇప్పుడు మనం చదివినటువంటి నిర్గమాకాండం 28వ అధ్యాయంలో రాయబడిన సంగతులు ఆ సంగతులే. నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మరియు నాకు యాజకత్వము చేయుటకై అని చెప్పినాడు. కాబట్టి లేవి గోత్రాన్ని అహరోను ఆయన కుమారులను యాజకులుగా, అహరోను ప్రధాన యాజకుడుగా దేవుని యొక్క ఏర్పాటు ప్రభు ఏమన్నాడంటే నాకు యాజకత్వము చేయడానికి నేను వారిని ఏర్పాటు చేసుకున్నానని చెప్పినాడు. కానీ ఈ భాగములో మనం యాజకుల విషయమై వారి వస్త్రాల విషయమై ధ్యానించేటప్పుడు జ్ఞాపం చేసుకోవాల్సిన నియమం ఏంటంటే ఆ యాజకులం ఎవరేమో కాదు, మనమే ఆయన యాజకులమై ఉంటున్నామన్నమాట. అందుకని ఈ యొక్క అహరోను ఎవరో కాదు, ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి తను సాదృశ్యంగా ఉన్నాడు. యాజకులైనటువంటి వారు ఆయన ప్రజలైన మనకు సాదృశ్యంగా ఉంటున్నారు. అందుకని మనం పేతురు పత్రికలో ఏం రాయబడింది? రాజులైన యాజక సమూహము అని రాయబడింది. కాబట్టి మనం అందరం కూడా దేవుడు తన యొక్క ఏర్పాటు చొప్పున అనాది కాల తన సంకల్పమును బట్టి ఎందుకు అనే ప్రశ్నకు జవాబు అవసరం లేకుండా ఆయన మనలను ఆయనకు యాజకులుగా ఉండటానికి మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏర్పాటు అనేటువంటిది ఆయన చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఏర్పాటులోనికి ప్రభు మనల్ని తీసుకున్నాడు. కాబట్టి అంటే అర్థమైందంటే ఆయన పొలంలో పనిచేయడం కొరకే మనం అందరం కూడా పిలువబడ్డాం. అంటే ఏకంగా ఇంకా భేదాలు ఏం లేవు, అందరము కూడా రాజులైన యాజక సమూహము అనేటువంటి జాబితాలోనికి చెందిన వారమే. మరి అటాడప్పుడు ఇదేందన్నా సేవకుడైన మళ్ళీ పెద్దలు పరిచారకులు ఇవంతా అయింది అనేటువంటిది కూడా ఉంటుంది అంటే నేను ఒక మాట చెప్తాను. కాబట్టి అందరం యాజకులమే, వారు సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సీనియర్ మోస్ట్ విశ్వాసులు కావచ్చు, జూనియర్ విశ్వాసులు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఆత్మీయంగా ఎంతో ఎదిగిన వారు కావచ్చు, ఎదిగిన వారు కావచ్చు, అందరం యాజకులమే. అయితే ఇక్కడ నేను కుమారులు ఏం చెప్తానంటే ఇప్పుడు దేవుడు ఆయన పరిచర్య ధర్మము జరిగించడంలో భాగంగా ఆయా చోట ఆయా వ్యక్తులు ఉంచినాడు అంతే. ఇప్పుడు నేను మీకు కొంచెం అర్థం కావడానికి చెప్తాను. ఒక పొలం యొక్క యజమానుడు కూలివారిని మరి తన పొలంలోనికి పిలుచుకున్న తర్వాత అందరు కూలికి వచ్చిన వాళ్ళే, వారందరికీ ఉన్నటువంటి సర్వసాధారణమైన పేరు అంటే కూలి వాళ్ళు అని అర్థం అంతే. ఇప్పుడు ఆయన ఇష్టము, ఆయన ఏం చేశాడంటే కొంతమందినేమో తన పొలంలో పనిచేయడానికి పురమాయించినాడు, కొంతమందినేమో ఒకరినో ఇద్దరినో కొంతమందిని వారికి ఆహారం సిద్ధపరిచి తీసుకొచ్చిన కొరకే వారిని నియమించినాడు, ఇంకా ఒకరినో ఇద్దరినో ఆహారం దగ్గర ఉండడానికి కొరకే ఆయన నియమించినాడు. ఎవరు నిర్మించినాడు? ఆ పనికి పిలిచినట్టు వాడు. అప్పుడు ఈ మనుషుడు అంటాడా, ఆహారము తెచ్చిన మనుషుడు అంటాడా, ఏమనుకున్నారు, నేను అనుకుంటే నేను తెస్తేనే మీకు తిండి లేదా గతి లేదు అంటాడా? లేదు, వీడు కూడా కూడివాడే. అయితే వీరిలో వాడిని ఏదో అంటే అందరూ ఆ పని చేస్తే ఈ పని చేసేవారు ఉండరు. కాబట్టి ఆ యజమానుడు ఏం చేశాడంటే కాబట్టి ఈ పని కొరకై ఒకరిద్దరిని నియమించినాడు అనమాట. ఒకవేళ మేమే లేకపోతే మీకు తిండి లేదంటే మీరు కాకపోతే ఆ ఉన్న పనుల్లో ఇంకొక ఇద్దరిని నియమించుండేవాడు అనమాట. అట్లాగా ఆ భోజనం దగ్గర ఉండడానికి ఒక మనుషుడిని నియమించినాడు. నేను లేకపోతే ఏదో కుక్కలు తినేసే మీకు కుక్క బతుకైపోయింది అంటే అది కుదరదు. కానీ నువ్వు కాకపోతే ఉన్న వాళ్ళు ఒకరు నియమించేవాడు. అంటే తలంపేదంటే పరిచయ ధర్మం జరిగే కొరకాయ ఆయా స్థానాల్లో ఆయా రీతులుగా ప్రభు కొందరిని ఉంచినాడు. కానీ అయితే ఏకముగా మనమందరం కూడా దేవుని యొక్క పనివారమై ఉంటున్నాం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మంచిదే, ఆయా వారి పరిచర్యను బట్టి వారు మీలో ఉండి వారు ప్రయాసపడుతున్నారు కాబట్టి వారి ప్రయాసను బట్టి మీరు వారిని కొంత గౌరవంగా చూడమని చెప్పిన మరి పౌలు కూడా చెప్తా వచ్చినాడు. ఎందుకు ప్రత్యేకంగా గౌరవంగా చూడాలంటే వారు మీలో ప్రయాసపడేవారుగా ఉన్నారు కాబట్టి వారి పనిని బట్టి వారి ప్రయాసను బట్టి అది వేరే సందర్భం. తలంపు ఏంటంటే దేవుని వాక్యంలో ప్రభు మనలను యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క లేవి విషయమై మనం ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రభు ఆ యొక్క సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ప్రభు ఇచ్చినప్పుడు లేవీల విషయమై తన యొక్క ఏర్పాటును దేవుడు బయలుపరిచినాడు. ఈ ఏర్పాటు ఇట్లా బయలుపరచబడుతూ ఉండగా అయితే లేవీలు ఎలాగున ప్రభు గారు సిద్ధపరచబడ్డారనేది కూడా మనకు మరి దేవుని ఒక వాక్యంలో ఇది
32వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి దేవుడు వారి విషయం ఏర్పాటు పర్వతం మీద 28వ అధ్యాయంలో మనం ప్రస్తావించబడినప్పటికీ కూడా లేవీలు అనేటువంటి వారు ప్రభు ఏ విధంగా తన కొరకు వారిని సిద్ధపరచుకున్నాడు అనేటువంటిది కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అంటే ఇక్కడ ఒక మాటలో మనం చెప్పాలని అంటే దేవుడు మరి ప్రభు తన కొరకు ఆ రీతిగా వారిని సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తాం. కొన్ని తలంపులు జ్ఞాపం చేసుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు. తర్వాత మోషే ఏమంటారు, 40 దినాలు ప్రభుతో ఆ యొక్క మరి ముఖాముఖిగా ఆయనతో గడిపిన దినాలలో కానీ వీళ్ళు ఏం చేసినారంటే, మోషే అనేటువంటి వాడు ఎటుపోయినాడో కానీ ఏమైపోయినాడో కాబట్టి ఐగుప్తులో మమ్మల్ని రప్పించిన మోషే, వాళ్ళని రప్పించిన మోషే అంట ఏమైపోయినాడో అని చెప్పి అందరూ ఏం చేసినారు, సరే పోగులు దండి అని చెప్పి అందరూ కూడా అక్కడ ఏం చేసినారు, దూడను చేసి ఆరాధించడం ప్రారంభించినారు. కానీ ఈ పాపం అంతా ఎవరిది అని అంటే మిశ్రిత జనాంగం. కానీ వారిలో మిశ్రిత జనాంగం ఉన్నారు. ఎవరయ్యా మిశ్రిత జనాంగం అంటే ఐగుప్తీయులు అనమాట. వాళ్ళు ఎందుకు వచ్చినారు, వాళ్ళకేం పని, వాళ్ళకి ఇల్లు వాకిలు లేవా, వాళ్ళ పనులు లేవా? అది అందులో ఐగుప్తు అనేది అప్పట్లోనే ఎంతో నాగరికత కలిగినటువంటి దేశం కదా, ఎంతో మరి ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతం కదా అని అంటే వీళ్ళ దేవుని కార్యాలు చూసి ఓయమ్మ ఈ దేవుడు ఏందిరా నాయన, ఇన్ని అద్భుతాలు చేసినాడు, ఇన్ని ఆశ్చర్యాలు చేసినాడు. కానీ ఆ దేవుడు నమ్ముకుంటే ఇంకా మన జీవితాల్లో కానీ మనము జీవము లేనటువంటి శక్తి లేని వీటిని నమ్ముకుంటేనే ఇన్ని బిల్డింగులు సంపాదించుకున్నాము, ఇంకా ఆ దేవుడిని నమ్ముకుంటే ఇంకా ఆశీర్వాదాలు ఎట్టెట్టుంటేనో నాయన అని చెప్పి బయలుదేరినట్టుగానే సముద్రం బయలైంది, అందరు నడిచినారు, అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళకి ఒక్క దగ్గర సమస్య వచ్చి పడింది. ఏంటి సమస్య అంటే భక్తి రావాలంటే బొమ్మ ఉండాలి, బొమ్మ లేదు ఇక్కడ, అది సమస్య. దండం పెట్టుకుందామయ్యా, ఆ గొప్ప దేవుడు యెహోవా దేవుడు ఎంత మంచి దేవుడు, దండం పెట్టుకుందామంటే ఒక బొమ్మ కూడా లేకపోయా. అంటే విగ్రహారాధన అనేటువంటి మొదటి నుంచి లేదు. అబ్రాహామును ఏర్పాటు చేసుకున్నట్టు నుంచి ఏ విగ్రహం కూడా వారి మధ్యలో లేదు. కాబట్టి ఇశ్రాయేల్ మధ్యలో ఈ విగ్రహారాధన అనేటువంటిది ఎన్నటికి కూడా లేనే లేదు. విగ్రహారాధనల మధ్యలో వాళ్ళు పెరిగినా కూడా విగ్రహారాధన అనేటువంటి ఆ ఛాయ కూడా వారి జీవితంలో లేకుండా పోయింది. అయితే వీళ్ళకన్నా బాధ అంత ఏంటంటే ఆ దేవుని యెహోవా దేవుని ప్రేమించాలా, ఆయన పూజించాలా, ఆరాధించాలా, కానీ బొమ్మ ఉంటే తప్పితే అది చేయలేరు. అందుకని ఇప్పుడు పాపం లోపల అల్లాడిపోతూ వచ్చినారు. మిశ్రిత జనాంగము ఉన్నట్టుగా సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనం రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండం 11:4 వారి మధ్యనున్న మిశ్రిత జనము. కాబట్టి ఈ మిశ్రిత జనం ఎవరనంటే ఐగుప్తు నుండి వచ్చిన ఐగుప్తీయులు అనమాట. కాబట్టి వీళ్ళకి పాపం ఏంటి అలవాటైపోయిన ప్రాణం కదా, కాబట్టి ఆ పద్ధతికి అలవాటైపోయి అది అట్లా లేకుండా దేవుని పూజించడం వాళ్ళ చేత కావట్లేదు. సరే మంచి టైం వచ్చింది, మంచి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేల్లో కూడా వ్యతిరేకత వచ్చింది, మోషే లేడు, దేవుడు మరి ఏంటి అని చెప్పి వచ్చింది అనగానే వీళ్ళు ఏం చేసినారు, అబ్బా ఇదే మంచి ఛాన్స్ రా నాయనా అని చెప్పి ఇశ్రాయేల్ను చక్కగా వీళ్ళు ప్రేరేపించినారు. అంటే ఒక బొమ్మ చేసుకుందాము, కాబట్టి అంటే ఆ దేవుడు ఆ బొమ్మ రూపంలో మన మధ్యలో ఉంటాడు, మోషే ఉంటేమి లేకపోతేమి, కానీ మనం ఆ బొమ్మను పూజిస్తూ ఉంటే ఆ దేవుడిని పూజించినట్టే అని చెప్తే పాపం ఇశ్రాయేలీలు వీడు ఒకరు చెప్పుకున్న తర్వాత అప్పుడైనా వాళ్ళు కొంత విచారించుంటే అసలు నీకు ఎవరు చెప్పినారా, నీకు నీ తెలివి ఎన్నడూ లేనిది ఈ మాటలు ఎవరో వచ్చినారంటే వాళ్ళు పట్టుబడి ఉండేవాళ్ళు. ఇంకా ఒక్కోసారి దాన్ని ఏమంటారంటే అమాయకత్వం అనలేం కానీ అవివేకం అంటారనమాట. కాబట్టి వీళ్ళంతా శుభ్రంగా వాళ్ళు రేపినారు, వీళ్ళు రేగినారు, శుభ్రంగా దూడను అయితే తయారు చేసుకున్నారు. అది ప్రభు ఎప్పుడైతే మోషే కిందకి దిగొచ్చిన క్రమంలో మనం చూడగలుగుతాం. దేవుని వాక్యంలో ప్రభు అన్నాడు, నువ్వు త్వరగా వెళ్ళిపో, ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడే వాళ్ళు నన్ను తొలగిపోయినారు, ఇక్కడ ధర్మశాస్త్రం ఏకముందే ఇట్లా ఉన్నారు వాళ్ళు అని చెప్తూ పంపించినప్పుడు దేవుని వాక్యంలో చూడండి, మోషే కిందకు వచ్చినాడు, వచ్చి ఏమన్నాడు, 26వ వచనం 32వ అధ్యాయం నిర్గమాకాండము 26వ వచనం. అందుకు మోషే యెహోవా పక్షమున వారందరూ నా యుద్ధకు రండి అనగా లేవీలందరూ అతని యుద్ధకు కూడా వచ్చినారు. అది ఎట్లాగబ్బా, లేవీలు మాత్రమే ఎట్లా వచ్చినారు, లేవీలు అందరూ ఎలాగ రాగలిగినారు అంటే ఇదేదో అంటే ఏమంటారు బంధుప్రీతిలాగా ఉన్నట్టుంది కదా. కట్టుకొని ఫ్యామిలీలంతా కూడా అరే మనమంతా ఒకట్రా, మన బెల్ట్ అంతా ఒకటి, మనం ఎట్లుందా మనం మాట్లాడుకున్నారా వీళ్ళు అంటే దేవుని వాక్యంలో స్పష్టంగా అయితే రాయబడలేదు. కానీ ఇక్కడ ఈ లేవీలు ఆ విగ్రహారాధన విషయంలో వీరు ప్రత్యేకంగా ఉన్నారు, వాటిలో ఏకీభించలేదు. కాబట్టి బహుశా వీరు ఎక్కడికి వెళ్ళి చెప్పకముందు వీళ్ళు చెప్పుకున్నారు, అరే ఇది మనకి ఎన్నడూ లేదు అలవాటే,
ఇలాంటి తెలివి ఎట్లాగ వచ్చింది? ఆ నాయకుడిగా ఉండే అహరోను ఎట్లాగ దాన్ని సంబంధించినాడు? అరే ఇంతమంది ఎట్లా ఏకీపించగలిగినారు? అరే ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతూ ఉంది. కాబట్టి మనం మాత్రం దేవుని పక్షంగా ఉండాలా. ఎందుకంటే మన పితరుడు పొరపాటు చేసినాడు, మన పితరుడు కత్తి కట్టినాడు, తను చేసిన తప్పును తన్ను తాను సమర్థించుకున్నాడు. మనం అలా ఉండకూడదు. ఈ తప్పు చేసి మన పితరుడు వలె మనం తర్వాత ఆ తప్పేముంది, దాంట్లో ఏముంది, ఆ వాడు చేసాడు నేను చేశాను అనేటట్టు మనం ఉండకూడదు అని చెప్పుకున్నారు వీళ్ళు. బహుశా వీళ్ళు మాత్రమే కాకుండా మిగతా వరకు కూడా చెప్పారు, కానీ వారు వినే పరిస్థితులు లేరు. కానీ వీరు మాత్రము అలాగ నిలబడిపోయినారు. అందుకని వీరు ఏమి చేయలేకపోయినారు, దానిని ఆపలేకపోయినారు. నేను అనుకుంటాను ప్రయత్నం చేసి విఫలులైపోయి మౌనంగా ఉన్నారు. ప్రయత్నము చేసి ఉండరనేది నేను చెప్పలేను. అలా చేసి ఉండకపోతే ఇంత రోషము దేవుని విషయం హృదయాల్లో ఉండేటువంటిది కాదు. అంత విషయం దేవుని విషయం పట్టింపున్నవారు అలాగ దాన్ని ఆపకుండా ఉండకుండా ఉండేవారు. అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఆపకుండా ఉండకుండా ఏమని చెప్పచ్చండి తెలుగు భాష. ఖచ్చితంగా వారిని ఆపే ప్రయత్నం చేసి ఉంటారు, అది అనమాట. సరే, ఏమన్నారు, వాళ్ళని నిలవరించి ఉంటారు, అంతే. ఎస్, నిలవరించి ఉంటారు. ధనం పోయిందంటే కాబట్టేనే యెహోవా పక్షంలో వారు రమ్మని అనంగానే వీరందరూ వచ్చినారు. ఒకవేళ అలా లేకుండా ఉంటే వీళ్ళకి సిగ్గు అనిపించేది. అరే మనం అందరితో పోయి బొమ్మ దగ్గర ఎగిరితిమి, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నేను యెహోవా పక్షమని పోతాను అని అనిపించుండేది. లేదా వీళ్ళకి అనిపించకపోయినా వాళ్ళు చూసి అరే బుద్ధి లేనాడా, అక్కడ నిన్న మాతో ఎగిరితే ఇప్పుడు ప్లేట్ మార్చేసి పార్టీ మార్చేస్తావా, ఎంత వేషధారిరా అని వాళ్ళు అనుకుంటారనే సిగ్గుని వీళ్ళకు ఉండేది. వీళ్ళకంటే వీళ్ళకి సిగ్గు కలిగి ఉండేది, వారు అనుకుంటారని వీళ్ళకి ఆలోచన ఉండేది. తలంపు ఏంటంటే కాబట్టి ఇక్కడ లేవీయుల విషయం మనం చూస్తుంటున్నాం. దేవునికి ఏర్పాటు వారి విషయం ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మూలము చూస్తూ వచ్చినప్పుడు తమ్మును తాము ప్రభు కొరకై ప్రత్యేకపరచుకున్నటువంటి ఈ యొక్క వంశముగా లేవి గోత్రం గురించి మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. కాబట్టి ఆ మూలము అంటే దానిని బట్టే ప్రభు ఏర్పాటు చేసుకోని చెప్పలేదు, కానీ దేవుని చేత యాజకులుగా చేయడం కొరకై ఏర్పాటు చేయబడిన వారు తమ్మును తాము సిద్ధపరచుకునేటువంటి ఆ యొక్క ప్రారంభ స్థితి. అదే రెండవదిగా మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు చూడండి, వారంతా వచ్చినారంట. వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే 27వ వచనం, అతడు ఆయన చూచి మీరు ప్రతివాడు తన కత్తిని తన నడుము కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెలుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాణిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చు. అది ఇదేందిరా, దేవుడు పక్షంగా ఉన్న రమ్మంటివి, మళ్ళా చెప్పే మాట కూడా దేవుడి మీద పెట్టి చెప్తున్నాడు ఈయన. అంటే అది ఎట్లా సమ్మతం ఇది? కాబట్టి దేవుడు చెప్పడానికి అంటానికి నిదర్శనం ఏంటి? మా పితరుడు ఇలా కత్తిపట్టే సమర్థించుకొని అలా మనం ఉండకూడదని మేము తీర్మానం చేసుకుంటే ఇప్పుడు నువ్వు దేవుని పేరు అడ్డం పెట్టి ఏం చేయమని చెప్తున్నావు? కత్తి ధరించి చంపమని చెప్తున్నావు దేవుని వాక్యంలో. అయితే ఆ మాట చెప్పినప్పుడు ఎంత కష్టమైన సంగతి అంటే వినటానికి, అనుసరించడానికి, నెరవేర్చడానికి ఏ మాత్రం కూడా సాధ్యం కానటువంటిది. అయితే దేని వాక్యం మనం చూస్తాం ఈ లేవీయుల విషయంలో. చదవండి 28వ వచనం. లేవీయులు అంటే మోషే ఏది చెప్తే చేస్తారా? అంటే తప్పు అయినా కూడా చేస్తారా? మోషే అయితే ఉండొచ్చు కాక, దేవుడు ఈ నాయకుడికి ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు కాక, నాయకుడు తప్పు చెప్పడు అనేటువంటి కొంతవరకు నిర్ధారణ ఉంటే ఉండొచ్చు కాక, అది చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే అది ఏమాత్రం కూడా సమ్మతింపదగిన విషయం కాదు కదా. అలాంటి దాంట్లో కూడా మోషే మాట వినాలా అంటే వీరు విన్నది మోషే మాట కాదు. మోషే మాట విన్నారు, ఎందుకు కొరకు విన్నారంటే కానీ ఈయన నాయకుడు, ఈయన మాట వినాలా, ఈయనకు అనుకూలంగా ఉండాలా. రేపొద్దున ఇలాగుంటే మనకు ఇంకేదైనా మరి ఈయన నోట నుంచి దేవుని పక్షంగా ఆశీర్వాదాలు మరొకటో అని కాదు. అందుకోసం కాదు వారు విన్నది. వీరు మోషే మాట ఎలాగ విన్నారంటే, దేని కొరకని విన్నారంటే అది దేవుని మాటకు లోబడిలో భాగముగా మోషే మాట విన్నారు. ఇది ఎక్కడ వారు నేర్చుకున్నారు? ఈ పాఠము సీనాయి పర్వతం దగ్గర వారికి నేర్పించబడింది. నిర్గమాకాండం 19వ అధ్యాయము, నిర్గమాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. మోషే
దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏమి చెప్తున్నాడంటే మరి పర్వతమును మరి మోషే దేవుని యొద్దకు ఎక్కెళ్ళాడు. దేవుడు కూడా ఆ పర్వతము నుంచి మోషేని ఏం చేసినాడు? పిలిచినాడు. మోషే దేవుని యొద్దకు వెళ్ళినాడు. దేవుని తర్వాత కొన్ని సంగతులు ఆ తర్వాత వచ్చిన ప్రభువు తనకు చెప్తే తర్వాత మోషే ఏం చెప్పినాడు? దేవుని వాక్యంలో 7వ వచనం, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి వద్ద తెలియపరచెను. కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడినాడు, మోషేకు ఆజ్ఞాపించినాడు. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే తనకు ఆజ్ఞాపించినవన్నిటినీ కూడా ఏం చేశాడంటే మాటలన్నీ వారి ఎదుట ఏం చేసినాడు? తెలియపరిచినాడు. వాళ్ళంతా ఏం చేస్తారంట? 8వ వచనంలో, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు యెహోవాతో చెప్పినాడా? ఏమి ఎట్లా నిర్ధారణ? నమ్మినారు వాళ్ళు. కానీ ఏమైతే చెప్తున్నాడు మోషే మాటలు కాదు. మమ్మను ప్రేమించిన దేవుడు, మా కొరకై విమోచన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించినటువంటి ప్రభువు మా కొరకే చెప్పిన మాటలు అనేటువంటిది అక్కడ ప్రజలందరూ కూడా మరి వారు నమ్మి ఏం చేసినారు? ఆ మాటలు మోషే మాటలుగా కాదు కానీ దేవుడు తమ కొరకు సెలవిచ్చిన మాటలుగా ఏం చేస్తారు చెప్పండి? వాటిని వారు అంగీకరించిన వారుగా ఉంటున్నారు. దీని వాక్యంలో అందుకని తర్వాత క్రమంలో మరి వారు ప్రభుతో చెప్తా వచ్చినారు, మరి మోషేతో చెప్తా వచ్చినాడు. ఏమని చెప్పాడు? 20వ అధ్యాయము 18వ వచనం, ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ బోర ధ్వని ఆ పర్వతంలో ధూమం చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనేది, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడినట్లా మేము చనిపోవుదము అని వారు చెప్తా వచ్చినారు. కాబట్టి ఈ సీనాయి పర్వతం దగ్గర వారు లేవీలు నేర్చుకున్న పాఠం ఏంటంటే ఏమైనా సరే మోషే చెప్పినప్పుడు అది మోషే తనంతట తాను మాకు చెప్పేది కాదు. అది మా దృష్టికి అర్థమైనా కాకపోయినా, అది అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కష్టదాయకంగా ఉన్నా, అది ఎవరి మాట అనంటే దేవుని మాట అని వారు నిర్ధారించుకున్నారు. కాబట్టి ఆ సందర్భంలో మోషే మాట చొప్పున వారు చేశారని రాయబడింది. కానీ దేవుని యొక్క లేవీల యొక్క రెండవ మూలం ఏమిటంటే ప్రభువాన్ని సిద్ధపరచుకునేటువంటి విధానం ఏంటంటే దేవుని మాట చొప్పున చేటు కొరకు వారు సిద్ధపరచబడ్డారు. మొట్టమొదటిగా వారు ప్రభు కొరకు తమను తాము ప్రత్యేకించుకున్నటువంటి ప్రజలుగా మనం చూస్తాం. రెండవదిగా దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపుడు కొరకే వారు సిద్ధపరచబడ్డారు. ఆ మాట యొక్క ఉద్దేశము అర్థం కాకపోయినా, ఆ మాట కఠిన సాధ్యపరచడం వీలు కానిదిగా ఉన్నా, మరి అది వినటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, అయినా కూడా అది ప్రభు మాట కాబట్టి మేమేం చేస్తాము? ఆయన మాట చొప్పున చేస్తాం. కాబట్టి లేవీయుల యొక్క రెండవ నియమం అని మేము చూస్తామంటే ఈ యొక్క 32వ అధ్యాయంలో మరి వారు మోషే మాట చొప్పున నడుచుకుంటూ వచ్చినారు. తర్వాత మూడవదిగా దీని వాక్యంలో చూడండి, దయచేసి 29వ వచనం, ఏలైనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడు. కాబట్టి ఎట్లా దేవునికి మిమ్మును మీరే ప్రతిష్ఠించుకోండి. ఎట్లా ప్రతిష్ఠించుకోవాలంట? తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరుని మీద ఎట్లా వస్తుందండి? ఎదురుగా కొడుకు, కన్న కొడుకు, వాడిని ఎట్లా చంపాలా? నా సొంత అన్న, సొంత తమ్ముడు, పెదనాన్న కొడుకు, లేదా పెద్దమ్మ కొడుకు, ఎట్లా వాడిని చంపాలా? అంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఏం జ్ఞాపం చేస్తున్నామంటే దేవునికి విరోధమైన వాటిని బహుగా ద్వేషించిన వారు వీళ్ళు. కాబట్టి వారు ఏదైతే విగ్రహము చేసినారో, ప్రేరేపించబడినారో, చేసినారో, ఎగిరినారో, అదేదో ఘనంగా వారించినారో అది దేవునికి విరోధమైందని చెప్పి దానిని వారు ఏం చేస్తారు చెప్పండి? బహుగా ద్వేషించినారు. ఎంతగా ద్వేషించినారంటే దేవునికి విరోధమైన కార్యం మీద ఉన్నటువంటి ఆ ద్వేషమే
వారి కొడుకుగా, సహోదరుడుగా ఎంచకుండునంతగా ఆ కార్యం విషయమే వారి హృదయంలో ద్వేషం ఉంది. అందుకని దేని ఒక వాక్యంలో అది ప్రతిష్ఠించుకోవటం అంటే, దేవుని కొరకు ప్రత్యేకించుకోవటం అంటే, మేము దేవునికి చెందిన వాడని అని ఎలాగ చెప్పగలమంటే, దేవునికి విరోధమైన దాన్ని నేను అంత అధికంగా నేను ద్వేషించాలా. అందుకని దేవుని వాక్యంలో మరి ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ మరి బిలాము బోధన గురించి చూస్తాం. బిలాము బోధన బట్టి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వ్యభిచరించినట్లుగా మరి మోయాబీలైన స్త్రీలను వారు ఉంచిన క్రమములో, ఇశ్రాయేల్ ప్రజలు వారితో వ్యభిచరించిన క్రమములో ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీరాలను తీసుకుని తన గుడారంలోనికి వెళ్తున్నప్పుడు, కాబట్టి అక్కడ మనం ఎవరిని చూస్తాము? దేని వాక్యం రండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం. ఫీనిహాస్, ఎలియాజరు కుమారుడైన ఫీనిహాస్ ఏం చేసినాడు? వారి వెనక గుండా వెళ్ళి, కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలీయుడు మోయాబీలైన స్త్రీ ఆ ఇద్దరిలో కూడా దిగిపోయినట్టుగా ఈటని దించివేసినాడు. ఈటిని దించివేస్తే ప్రభు ఏమని చెప్పినాడంటే, ఈ కార్యము చేసినందున నీవు నాకు ఎట్లా ఉంటావు, ఎప్పటికి కూడా యాజకుడిగా ఉంటావని చెప్తా వచ్చిన సందర్భంలో దేని వాక్యంలో ఏమన్నాడు? 25వ అధ్యాయం 11 వచనం అందరం కలిసి చదువుకుందాము. 25 సంఖ్యాకాండం 25:11. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలు మీదుండి నా కోపము మళ్లించిన గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలును నశింప చేయలేదు. కాబట్టి ఏమన్నాడు? నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయినాడు. కానీ ఆ విషయమై, ఆ పాపం విషయమై ఎంత ద్వేషము, ఎంత కఠినత్వము, ఎంత కోపము, ఎంత క్రోధము ప్రభుకుందో, అంతే కోపము, అంతే అసహ్యత ఫీనిహాస్లో ప్రభు కనిపించింది. అందుకు దేని వాక్యంలో ఆ కారణాన్ని బట్టే వారు తాము మేము ప్రభు ప్రతిష్ఠించుకున్నామన్న రుజువేంటి? నోటి మాటలు కాదు. ఏంటి ప్రతిష్ఠించుకున్నాం? ప్రభు అసహించుకునే దానిని మేము అంత తీవ్రంగా ద్వేషిస్తున్నామని. దానికి నిదర్శనమే, దానికి ప్రత్యక్ష రుజువే తమ కుమారుల మీద, తమ సహోదరుల మీద వారు పడటం అనేది. దీని వాక్యంలో లేవీయుల యొక్క 3వ నియమము మూలం ఏంటంటే, కాబట్టి దేవుడు ద్వేషించిన దానిని వారు ఏం చేస్తూ వచ్చినారు? బహుగా అసహించుకుంటూ వచ్చినారు. తర్వాత దీని వాక్యంలో ఆ సందర్భంలో ప్రభు మోషే ఒక మాట చెప్పినాడు చూడండి, 29వ వచనంలోనే 32వ అధ్యాయంలో. ఏలైనగా మోషే వారిని చూచి యెహోవా మిమ్మును, అరే అప్పుడు ఏమనుకోవాలా? భలే అరేస్తున్నాడు చూడు మోషే. అంటే ఆశీర్వాదాలకు ఆశపడి ఆయన చెప్పింది మేము చేయాలని కదా ఈ మనుషుడు ఇట్లా చెప్పింది కదా. కానీ మీ యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇలాగ చేసి మిమ్మల్ని ప్రతిష్ఠించుకోమని చెప్పినాడు. సరే, ఇంకెక్కడ కూడా బైబిల్లో మరి మోషే మాకి మరి ఇంకా అంటే వీళ్ళు అంటే దేవుడు మమ్మల్ని ఒకవేళ ఇంకా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడేమో ఇంకా అంటే అన్నట్టుగా వారు ఆశీర్వాదాల కొరకు, లేదంటే వారు ఏవైతే ఆశీర్వాదాలు ఇచ్చున్నారో వాటిని దృష్టి ఉంచి ఈ పని చేసిన వారు కాదు. దాని నిదర్శనం ఏంటంటే ఎక్కడ కూడా మరి మాకేది ఆశీర్వాదాలు ఏది ఏం ప్రత్యేకంగా ఉన్నది అని ఎక్కడ వారు అడగలేదు. నా తలంపు ఏంటంటే దేవుడు వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే కనాన్ దేశంలో వారికి స్వాస్థ్యం లేదని చెప్పినాడు. వారికి ఒక్క ఏమంటారు, ఒక్క సెంటు భూమి కానీ ఏది కూడా వారికి స్వాస్థ్యం లేదని చెప్పినాడు. కాబట్టి నేనే వారికి మరి స్వాస్థ్యం అని ప్రభు చెప్తా వచ్చిన క్రమంలో వారు ఎక్కడ కూడా సనగలేదు. తలంపు ఏంటంటే కానీ వారి ప్రభువుని సేవించటమే ఏమిగా ఎంచినారు చెప్పండి? ఆశీర్వాదముగా ఎంచినారు. అదనమాట. కానీ లేవీయుల యొక్క మూలం ఏంటంటే, యాజకులుగా ప్రభు ఎవరిని ఏర్పాటు చేసిన వారి ఒక మూలం ఏంటంటే దేనిని ఆశీర్వాదంగా ఎంచినారు చెప్పండి? దేనిని ఆశీర్వాదంగా ఎంచారు? ఆయా రీతుల స్థానాల్లో ఉండటం గురించి కాదు, లేదంటే ఆయా రీతులుగా గుర్తించబడటం గురించి కాదు, లేదంటే భౌతికంగా ఆయా రీతులుగా అన్ని కలిసాడడం గురించి కాదు. దేది వారు ఆశీర్వాదంగా ఎంచినారు చెప్పండి? ప్రభువుని సేవించటము ఏమిగా ఎంచినారు? ఆశీర్వాదముగా ఎంచినారు. కానీ దేవుని ప్రేలంగా ప్రార్థనలకు వెళ్ళక మునుపు దేవుడు నిన్ను నన్ను కూడా యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే ఈ మూలము కింద మనము ఉండి ప్రభుని సేవిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైంది. ఈ రీతిగా మనల్ని మనం ప్రభు కొరకు సిద్ధపరచుకుంటున్నామా అని ప్రాముఖ్యమైంది. మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చినాం? ప్రభు కొరకు తాము వారు ప్రత్యేకించుకున్నారు. రెండవదిగా దేవుని మాట వినే విషయమై వారు ప్రత్యేకత కనబరిచినారు. అందుమాత్రమే కాదు, దేవుడు తృణీకరించిన దాన్ని వారు బహుగా ద్వేషిస్తూ వచ్చినారు. అది వారు ప్రభుని సేవించడమే ఆశీర్వాదంగా వారు ఎంచుతూ వచ్చినారు. కానీ దేని ఒక వాక్యంలో ఈ యొక్క అందుకని ఈ లేవీల విషయమై మనకి ఏమి జ్ఞాపం చేయబడుతుందంటే, ప్రభు వారిని యాజకులుగా ఉండునట్లుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఈ భాగంలో మనం తిరిగి ఇదే భాగానికి వచ్చినప్పుడు ఏమన్నా 28వ అధ్యాయంలో, కానీ ప్రభు చిత్తమైతే రాని దినాల్లో వారి వస్త్రాలు వాటి యొక్క వెనకాల ఉన్నటువంటి ప్రభు యొక్క ఉద్దేశం కొంతమేర మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇదంతా ఉపోద్ఘాతంగానే కొంత దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు నాకు యాజకత్వము చేయటానికి వారిని. కానీ దేవుని ఒక వాక్యంలో ఎందుకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు? వారిని ఏర్పాటు చేసుకుంటున్న ఒక ప్రత్యేకమైన బలమైన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కాబట్టి వారు ఏం చేయాలని చెప్పండి? నాకు యాజకత్వము చేయాలి. అందుకని హిజ్కియా ఒక మాట చెప్తా వచ్చినాడు. 2వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో ప్రభు వారి విషయమై ప్రభుకి ఏర్పాటు గురించి తను చక్కగా చెప్తా వచ్చినాడు. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము, దయచేసి మనం 11వ వచనం అందరం కలిసి వద్దాం. 2వ దినవృత్తాంతంలో 29, 11వ వచనం అందరం కలిసి. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిన గనుక మీరు అశ్రద్ధ చేయకూడి. కనుక దీని వాక్యలో వారి ఏర్పాటు విషయమై హిజ్కియా జ్ఞాపం చేస్తున్నాడు. నా కుమారులారా, ఎంత చక్కగా పిలుస్తున్నాడు, ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు. ఈయనేమో రాజు, వారికి ఏం సంబంధము అంటే దేవుని మీద ఇష్టాన్ని బట్టి వారు దేవుని పరిచయం చేసేవారని ఎంత ప్రేమ కనుబరుస్తున్నాడో చూడండి. తర్వాత కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు మన ఆ రూట్లోకి వెళ్ళాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 2 సంగతులు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఒకటి, తనకు పరిచారకులై ఉండాలి. కానీ ఎందుకు తనకు పరిచారకులై ఉండాలా? ఆ తర్వాత వస్తున్న తనకు పరిచర్య చేయుటకు అని అంటున్నాడు. కానీ పరిచారకులు ఎవరికి పరిచారకులు? దేవునికి పరిచారకులుగా ఉండాలా. ఎందుకు ఉండాలా? ఆయనకు పరిచర్య చేయడం కొరకై వారు పరిచారకులుగా ఉండాలి అనే మాట జ్ఞాపం చేస్తున్నాడు. అందుకనే సమూయేలు విషయమే మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మన పరిచయమైన వచ్చిన భాగం అది. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము చదవండి దయచేసి. 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట. కాబట్టి ఇక్కడ సమూయేలు తను దేవుని ఇంట్లో పనులు చేస్తూ వచ్చినాడు, పరిచర్య చేస్తూ వచ్చినాడు, ఏలీ ఎదుట చేస్తూ వచ్చినాడు. కానీ ఏలీ ఎదుట ఏం చేసి ఉంటాడు ఈ మనుషుడు? బాలుడుగా ఉన్నప్పుడే ఏఫోదు ధరించుకొని యెహోవా సన్నిధిలో పరిచర్య చేసినట్టు రాయబడింది. ఆ తర్వాత ఇంకా ఏం చేసి ఉంటాడు ఏలీ ఎదుట? ఏలీ ఏది చెప్తే అది చేసి ఉంటాడు, ఏలీ ఏ పని చెప్తే ఆ పని చేసి ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా తను ఏలికి చేసిన పనులు కాదు, ఏలి ఎదుట చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ దేని వాక్యం ఏం రాయబడింది? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట. అది అన్నమాట. కాబట్టి దేని యొక్క వాక్యంలో మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, కాబట్టి ఏలి ఎదుట చేసిన పనులు, ఆ పరిచర్య ఏదైతే ఉందో అది ఎవరికి చేసినట్టు చెప్పండి? దేవునికి పరిచర్య చేసినట్లుగా జ్ఞాపం చేయబడతా ఉంది. కానీ దేని వాక్యంలో దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, మనకు మరి ఏ పనులు ఏ పరిచర్య దేవుడు అప్పగించినా కూడా, కానీ అదంతా కూడా దేనికోసం చెప్పండి? ప్రభువుకి చేసినట్లుగా చేయడం కొరకే మనకు అప్పగిస్తున్నాడు. కానీ అది మనం ఎరగవలసింది ఏంటంటే, కానీ నేను చేసే పరిచర్య అంతా కూడా అది ప్రభువు కొరకు, ప్రభువుకు చేసేటువంటి పరిచర్యగా ఎంచాలా. అందుమాదిరే కాదు, దేని వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఈ పరిచర్య అంతా కూడా దేని కొరకు? ప్రభువుకి చేస్తున్నాము, ప్రభు కొరకు చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఈ పనుల వల్ల, ఈ పరిచర్య వల్ల కలిగే లాభం అంతా ఎవరి కొరకు చెప్పండి? ప్రభు కొరకే. దానివల్ల వచ్చేటువంటి ఫలమంతా ఎవరి కొరకు చెప్పండి? ప్రభు కొరకే. దానివల్ల వచ్చే ఘనత అంతా ఎవరి కొరకు చెప్పండి? ప్రభు కొరకే. కానీ అది ప్రభుకు పరిచర్య చేయటం. నేను ఒక వాక్యంలో మనము జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు లోకాసువార్తలో ప్రభు ఒక మాట చెప్తా వచ్చినాడు. మనం అందరం దేవుని యొక్క దాసులం, ఆయన మనకు యజమాని ఉంటున్నాడు. చూడండి, దేవుని వాక్యం నుండి లోకాసువార్త 17వ అధ్యాయము
లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి మనం మార్చి చదువుదామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం నుంచి మార్చి అపోస్తలులు మీ విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంతన విశ్వాసం గలవారైతే మీరు లోతులో కూడా పెగిలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. చదవండి. అంతేకాక నేను భోజనం చేయటకు కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి. కాబట్టి దేని వాక్యంలో ప్రభు ఉపమానం చెప్పినాడు. ఎందుకు ఈ ఉదాహరణ ప్రభు చెప్పినాడంటే దేనికి జవాబుగా ఉపమానం చెప్పినాడు? వాళ్ళు ఏమని అడిగినారు? మా విశ్వాసము వృద్ధి పొందించు అని అడిగినారు. ప్రభు మీ విశ్వాసం ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం, మా విశ్వాసం ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం అని చెప్తే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఆవిగించేంత విశ్వాసం ఉంటే మరి ఈ యొక్క చెట్టు కబలించబడి సముద్రంలో నాటబడుతుందని చెప్తే అది మీకు ఏమవుతుంది అన్నాడు? అలాగ నాటపడుతుంది అని ప్రభు చెప్పినాడు. అంటే ఇక్కడ ఏదో ఒక వాక్యంలో కానీ వారు ఏమడుగుతుందంటే మేము ఇంకా విశ్వాసం ఇంకా బాగా వృద్ధి అవ్వాలని అడుగుతున్నారు. ప్రభు కూడా ఏమంటున్నాడంటే పెద్ద పెద్ద విశ్వాసం గురించి చెప్పట్లే, ఆవగించేంత విశ్వాసం అంటే దేవుడి విషయం అంటే ఈ భాగం మనకి ఏం చూపిస్తా ఉన్నదంటే విశ్వాసము అనే మాట ఏంటి అనే దాని కొరకే. కానీ ఎంతో గొప్ప విశ్వాసం కాదు, చిన్న విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇంకా అంటే వీరు ఇంకా ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ప్రభు ఏమన్నా తలంపు ఏంటంటే విశ్వాసం అనే మాట మనం స్పష్టంగా బైబిల్లో అర్థం చేసుకోవటం కొరకై మీరు ఎప్పుడైనా ఏదైనా వచ్చిన భాగం అర్థం కాకపోతే విశ్వాసం అనే దగ్గర ప్రేమని పెట్టుకోవడానికి బాగా అర్థమవుతుంది. దేవుడు ఎట్లా ఏమైనా నీకు ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటే అది వృద్ధి పొందాలని ఆశిస్తే దానికి నియమం ఏంటంటే ఇది అని చెప్తూ ప్రభు ఈ మాట చెప్తా వచ్చినాడు. కాబట్టి దేని వాక్యంలో ఏమని చెప్తా వచ్చినాడు చూడండి. 7వ వచనం, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా పొలంలో నుండి వచ్చినప్పుడు ఆయనే ప్రశ్నిస్తున్నాడు, ఆయనే జవాబు చెప్తున్నాడు. కాబట్టి చెప్తాడా? చెప్పడు. కాబట్టి ఇప్పుడు వీడు దాసుడు, వానికి పని కూడా చిన్న పని కాదు, చాలా కష్టదాయకమైన పని. ఒకటేమో మేపే పని కానీ లేదా దున్నే పని కానీ, ఈ రెండు కూడా చాలా కష్టమైనవే. ఇప్పుడు వీడు దాసుడు కాబట్టి కఠినమైన పనికి పంపించినాడు. ఇప్పుడు దాసుడు ఏం చేసినాడంటే కష్టపడి ఆ పని చేసినాడు, చాలా కష్టపడి చేసినాడు, అలసిపోయి వచ్చినాడు, ఆ యొక్క ఎడ్లు తోలుకుంటా వచ్చినాడు, ఆ పని ముగించుకొని వచ్చినాడు. ఈ అయ్యగారేమో యజమానుడు గారేమో ఏం చేస్తున్నారు? శుభ్రంగా భోజనానికి రెడీగా కూర్చొని ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు వాడు దాసుని చూసిన తర్వాత వాస్తవానికి ఇప్పుడు యజమానుడు ఏం చేయాలా? దాసుని ఏం చేయాలా? అబ్బా శభాషా కష్టపడి వచ్చినా పో, ముందు గబో తినరా పో అంటే లేదయ్యా నీకు పెడతాను అని ఒకవేళ ముఖస్థుతి చేయబోయినా కూడా పెట్టావు లేరా ముందు పోయి తినరా పోరా అని లెక్క ప్రకారం జనరల్గా సహజంగా చెప్తున్నాను. అయితే ఈ మనుషుడు ఏమంటున్నాడంటే అట్లా చెప్పడు. ఎందుకు చెప్పడంటే వాడెవరు చెప్పండి? దాసుడు. తానెవరు? తాను యజమానుడు. అంటే దేనిక వాక్యంలో ఒక దాసుడు యజమానిని ఎడల ఉండవలసినటువంటి విధానం. ఇప్పుడు ఈ దాసుడు ఏం చేయాలా? అయ్యా నేను ఎక్కడయ్యా అలసిపోయి వచ్చినాను కదా, చాలా కష్టపడ్డాను, ఈరోజు చాలా ఎండ చాలా తీవ్రంగా ఉంది, ఎప్పుడు కంటే ఈరోజు ఎక్కువ పని అయిపోయింది అని ఆ మనుషుడు చెప్పాలా? ఈ మనుషుడు తన పనిని గుర్తించట్లే, ఏమాత్రం మెచ్చుకోవట్లే. ఎంత బాధాకరమైన సంగతి! మెచ్చుకోకపోగా ఇంకా ఏమంటున్నాడంటే దాని పైన ఇంకో పని చెప్తున్నాడు. అంటే దేనొక వాక్యంలో మన జ్ఞాపం చేస్తున్న పని మాట ఏంటంటే ఆయనకు పరిచర్య చేయటము అని అంటే అర్థం ఏంటంటే ఏ మెప్పు కోరకుండా ఉండటము అని అర్థం. అది నేను ఇంత చేసినాను, నేను అంత చేసినాను, నాకు ఎంత గౌరవము కావాలా, నన్ను ఎంతగా గుర్తించాలా, నన్ను ఎంతగా పొగడాలా అనేది యాజకునికి నియమం కాదు.
యాజకుని యొక్క నియమం ఏంటంటే మెప్పు కోరనటువంటిది యాజకుని యొక్క నియమం. కాబట్టి ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే, కానీ కష్టపడి వచ్చిన తర్వాత సరే అలా చెప్పకపోగా ఏమని చెప్తున్నాడంట చెప్పండి. అంతేకాక ఒకట్టుకొని పుచ్చుకున్నామని వాంతో చెప్పాడు. కాబట్టి వాంతో చెప్పినాడు. అటు కాకుండా ఇంకో రకంగా చెప్పడం చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. అలాగే చెప్పినప్పుడు కానీ ఈ మనుషుడు ఇప్పటికే చాలా కష్టమైపోయింది. కష్టానికి మించిన కష్టము ఆ దాసుడు ఆ యజమాని దగ్గర ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి, చేయవలసి వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ మనుషుడు అంటే ఈ మనుషులో మనకేం కనబడుతుందంటే, ఒకటి యజమానుడు తను మెచ్చుకోకపోవటం అనేటువంటిది తనకి ఏమాత్రం కూడా అవసరం లేని విషయంగా కనబడుతూ ఉంది. రెండవది, కష్టానికి మించిన కష్టము చేయవలసి వచ్చినా ఈ దాసుడు తన యజమానుడికి చేస్తున్నాడు. అంటే ఈ మాట మనకి ఏం చూపిస్తూ ఉందంటే, కానీ కష్టానికి మించిన కష్టము కూడా ఈ దాసుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇష్టంగా చేస్తూ ఉంటున్నాడు. అది దాసుని యొక్క నియమం. కాబట్టి ఒకటేమో మెప్పు కోరకుండా ఉండటం, రెండవది కష్టము మాట మాత్రమే కాదు, దానికి మించినది కూడా యజమానుడికి చేయాల్సి వచ్చినప్పుడు కాబట్టి అది కష్టంగా ఎంచక ఇష్టముగా చేసేటువంటిది దాసుని యొక్క నియమముగా జ్ఞాపం చేయబడింది. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడంటే చదవండి, చేసినందున వాడు అక్కడకు కూడా మెచ్చుకోవట్లే. అమ్మాయి రేపు కొనుక్కోకుండా సనుక్కోకుండా ఏమనకుండా నేను ఆకలితో ఉన్నాను మంచి దయ చూపించిన అని అండంట. ఏమంటున్నాడు చెప్పిన తర్వాత, అటువలని మీరును ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత. కాబట్టి ఈ దాసుడు ఎలాగంటూ ఉన్నాడంటే, కాబట్టి ఆజ్ఞాపించినవన్నీ తను చెప్పినవన్నీ చేసినాడు. పొలంలో వెళ్ళమన్నాడు, ఆ పని చేసి వచ్చినాడు. ఇప్పుడు నాకు వడ్డించన్నాడు, ఆ తర్వాత తినమని చెప్పినాడు, అది కూడా చేసినాడు. ఏం చెప్పినాడో అవన్నీ కూడా చేసినాడు. కానీ ఎన్నోసార్లు మనం ఇట్లాగ ఉన్నాం, కొన్ని చేస్తాం, ఇష్టమైనవి చేస్తాం, ఇష్టం లేకపోతే ఎంతో జ్ఞానంగా స్కిప్ చేస్తాం అన్నమాట దేవుని విషయాల్లో కదా. దేని వాక్యాలు కూడా ఈ మనుషులు చేసిన తర్వాత ఏమనమని చెప్పినాడు చదవండి. ఏమని, మేము నిష్ప్రయోజకలమైన దాసులం. అంటే ఎందుకు ఈ మాట అనమంటున్నాడు అంటే, ఇవన్నీ కూడా ఏదైతే యజమాని కూడా కష్టపడ్డాడో మించిన కష్టం కూడా ఇష్టంగా చేయగలిగినాడంటే ఇదంతా అర్థమైందంటే, ఇది మొట్టమొదటిగా ఆ యజమానుడు తనను దాసునిగా చేసుకున్నాడు. అంటే ఎందరో దాసులు ఉన్నారు కానీ వీడు నాకు కావాలని ఎన్నుకున్నాడు. రెండవదిగా ఆ ప్రయాసపడేటువంటి కష్టపడేటువంటి ఆ యొక్క తరుణము ఆధిక్యత దాసునికి యజమానుడు కల్పించినాడు. అదనమాట. అంతేగాని ఆయన కల్పించబట్టే ప్రయాసపడగలిగినాడు, ఆయన కొనుక్కోబట్టే యజమానుడికి దాసుడు కాగలిగినాడు. అలా కాకుండా ఇగో నేను నీకు దాసుడుగా ఉంటానని ఎవరైనా ఎవరి దగ్గర మరి బలవంతంగా యజమానుడి కింద దాసుడుగా కాగలరా? ఇలాంటి ప్రయాసపడేటువంటి తరుణం ఇవ్వకుండా ఉంటే, ఇలాంటి ప్రయాసపడే ఆధిక్యత ఏ దాసునికైనా దొరుకుతుందా? ఇదంతా కూడా యజమానుడు కలుగజేసినటువంటి ప్రయోజనము అన్నమాట. అంటే దీని వాక్యం ఒక మాటలో మనం చెప్పాలనంటే, ఏదైనా సరే భూమి మీద ప్రభుని సేవించడానికి నీవు నేను చేయగలిగినామంటే దేవుడు నీకు నాకు ఏమంటారు అవకాశం ఇచ్చినాడు అని ఎంచాలా. అది అన్నమాట. నేను లేకపోతే ఇది లేదని కాదు ఎంచాల్సింది, నాకు అవకాశం ఇచ్చినాడు. నేను ఎంత ధన్యుడను, నేను ఎంత దీన మనసు కలిగి ఉండాలా. ఎవరికి లేని అవకాశం, ఎవరికి లేని తరుణం నాకు ఇచ్చినాడు, ఆధిక్యత ఇచ్చినాడు. ఇది ఏం చేస్తుందంటే ఈ దాసుని కాబట్టి మరి మరి అంటే యజమానికి అనుకూలంగా సేవించడం కొరకై ఆ దాసుని సిద్ధపరిచేదిగా ఉంటా ఉంది. ఒకవేళ కనుక దేవుడు కొన్ని సందర్భాల్లో తరుణం నీకు నాకు నేను సేవకుడుగా నేను ఉన్నాను. ఆ స్థలాలు ఏదో అంతో ఎంతో పరిచయం చేసినాము. ఆ స్థలాల్లో అంతో ఇంతో ఏదో దేవుని ప్రజల ప్రార్థనలు బట్టి ఆయన విరివిగా వారు చేసిన ప్రార్థనలు, వారి ప్రయాస, వారి సమర్పణను బట్టి మరి ఒకవేళ దేవుని ప్రజలు ఒకవేళ 100 రూపాయలు అంతంత భాగం వేస్తే ఏదో మాకున్న దాంట్లో ఏదో 1 రూపాయి భాగం అంతా మేము వేస్తే ఏవో ఆయే పనులు దేవుని మందిలో జరిగి ఉండొచ్చు.
తెలుసో తెలుగో ప్రేమను పెంచుకోనో ఇంకోటో అబ్బా ఈ అన్న వచ్చిన తర్వాతనే దేవుడు ఇట్లా జరిగింది అట్లా జరిగిందని విశ్వాసం ఒకవేళ వాళ్ళకున్న ఆ గ్రహింపు లేనితనాన్ని బట్టో లేదంటే సేవకుల మీద ఉన్న ప్రేమను బట్టో అనుకోవచ్చు గాక. అయినంత మాత్రాన నా వల్ల అయినదా? నేను చేయగలిగినానా? నన్ను రక్షించిన ఆయన ఎట్లా పోయినాడు, సేవకుడు పిలిచిన ఎట్లా పోయినాడు, సిద్ధపరిచిన ఎట్లా పోయినాడు, ఆయా సంఘాల్లో పరిచయం చేయడం కొరకే ఆధిక్యత అనుగ్రహించిన దేవుడు ఎట్లా పోయినాడు. నేనేమో మా మామగారు ఆస్తి మా అత్తగారు ఆస్తి అవన్నీ ఏమో అమ్ముకొని తీసుకొచ్చిన దేవుని ఇంట్లో పెట్టలే. అయితే కావచ్చు కష్ట పరిస్థితుల్లో ఆ రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొంత క్రయం చెల్లించి ఉండవచ్చు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మన అవసరాల కొరకు, మన భార్య, మన పిల్లలు, లేదంటే మన సౌకర్యాలు, వారి చదువుల కొరకు, లేదంటే మరి రకరకాలైనటువంటి సౌఖ్యాల కొరకు మనం దేవుడు మనకిచ్చిందని మన కొరకు వాడుకుంటూ మిగిలిన అంతా కూడా జీరో బ్యాలెన్స్ చేస్తే దేవుని కొరకు ఏమైనా ఇస్తామా చెప్పండి? కొంత దేవుని కొరకు ఇదిలిస్తున్నాం. అది ప్రభు అది కూడా ఆధిక్యత ఇచ్చినాడు, మనకు తరుణం ఇచ్చినాడు, అలాంటి అవకాశం ఇచ్చినాడు. ఇచ్చుడు కొరకై తగిన మొత్తము పైకము నాకు ఇచ్చినాడంటే అర్థమేంటి? ఆధిక్యత అంతే. అది వేరే వాళ్ళు లేని ఆధిక్యత నాకు ఇచ్చినాడు కాబట్టి నేను ఆధిక్యత పొందగలిగినాను. తలంపు ఏంటంటే మనం తిరిగి మొదటి భాగానికి వద్దాం. ఇక్కడ ఈ భాగము ఈ దేవుడు నేను ఎందుకు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడంటే నేను చేసే పరిచర్య ఆయనకు చేస్తున్నాను, రెండవది ఆయన కొరకు నేను పరిచర్య చేస్తాను. సమస్తం ఆయన కొరకే, నా కొరకు ఏది కాదు. కారణం ఏంటంటే నేను ఏమైనానంటే కేవలము నిత్య నాశనానికి మాత్రమే చెందినవాడును. అలాంటి నేను కనికరించబడ్డాను, అలాంటి నేను క్షమించబడ్డాను, అలాంటి నేను దేవుని పనిలో చేర్చబడ్డాను. అలాంటి నాకు బలహీనుడైన నాకు, అయోగ్యుడైన నాకు ఒక చిన్న ఆధిక్యత తరుణం ఛాన్స్ ఇచ్చినాడు దేవుడు. అది నాకేం కలుగు చేయాలంటే నా ప్రభు ఎడల ఎక్కువ ప్రేమను, నా ప్రభు ఎదుట ఎక్కువ దీనత్వమును, నా ప్రభు విషయమై ఎక్కువ సంతోషమును నాకు కలుగు చేయవలసింది. కానీ యాజకుని యొక్క మొదటి నియమం ఏంటంటే కానీ ప్రభువుకి పరిచర్య చేయడం. అందుకని నేను వాక్యలో అన్నాడు, నా కుమారులారా ఏమన్నాడు, తనకు పరిచారకులుగా ఉండడానికి కింద. తర్వాత ఏమన్నాడు, చదవండాక రెండు మాటలు చదవండి, తర్వాత ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకోండి. 2 దినవృత్తాంతములు 29:11. నా కుమారులారా ఏమంటారు దాని ముందు తనకు చదవండి, తనకు పరిచారకులై ఉండి తనకు పరిచారకులండి, తనకు పరిచర్య చేయటకు. అదే అన్నమాట ఆ రెండు మాటలు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడంటే యాజకుల కంటే ఆయన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు, ఆయన మహిమ కొరకు. ఎన్నో బైబిల్ ఉన్నాయి, నాకంటే ఎక్కువ వచనాలు మీకు తెలుసు. ఇశ్రాయేలు నీలో ఏమన్నాడు, నేను మహిమ పొందుతాను, నా మహిమ కొరకు ఏం చేశాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నేను నా మహిమ కొరకు సూచించానని చెప్తా వచ్చినాడు ప్రభు. దీని వాక్యలో తిరిగి అదే ఉద్దేశాన్ని యాజకుల విషయంలో ప్రభు కనపరుస్తూ వచ్చినాడు. నిర్గమాకాండం 28వ అధ్యాయము, ఇక్కడ మళ్ళీ ఆ భాగానికి వస్తాం, దినవృత్తాంతానికి. ఇక్కడ వచ్చిన భాగం చదువు చూడండి. నిర్గమాకాండం 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వం చేయటకు నేను ఏర్పాటు చేస్తానని చెప్తూ ప్రభు ఏమన్నాడంటే చూడండి దయచేసి 3వ వచనం, అహరోను నాకు యాజకుడు అన్నట్లు నీవు అతని ప్రతిష్ఠించు. కాబట్టి అహరోను ఎందుకోసం ప్రతిష్ఠించాలా? యాజకుడు అంటే సరిపోద్ది కదా. అక్కడేమన్నాడు, నాకు యాజకత్వం చేయుటకు అన్నాడు. 3వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు, అహరోను నాకు యాజకుడు అవ్వాలా. అదే ఇక్కడ పిల్లరా జ్ఞాపం పెట్టుకోవాల్సింది ఏంటంటే కానీ మనము ఆయన పరిచారకులం. అందుకని ఆ పరిచర్యలో భాగముగానే ఏమన్నాడు, ధూపం వేయుటకును తన సన్నిధిని నిలిచి ఉండటకు. మళ్ళీ చదవండి ఆ వచ్చిన భాగం 29 2 దినవృత్తాంతాలు 11 వచ్చినాం. కాబట్టి ధూపం వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును ఏర్పాటు. కానీ ఒకటేమో ఆయన పరిచర్య, ఆయనకు పరిచర్య చేయడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది నన్ను ఎందుకోసం యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడంటే ధూపము వేయుటకు
ఆయన సన్నిధిని నిలిచుండకు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే విశ్వాస యొక్క జీవితంలో కానీ మరి మొదటి యొక్క భాగము ఏంటంటే ప్రభుని సేవించట్లో, కాబట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉండటము అనేది ప్రాముఖ్యమైనటువంటి భాగం. ప్రభుని సేవించట్లో, పరిచర్య చేయట్లో నీకు నాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆయన సన్నిధిలో. అందుకని చివరి దినాల్లో శత్రువు యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే కానీ ఆయన సన్నిధిలో ఉండకుండా డిస్టర్బ్ చేయాలి, అదనమాట. అందుకనే మరి విషయం మనం చూస్తాం. మరి ఏం చేసింది చెప్పండి? ఆయన పాదల మీద కూర్చొని ఆయన యొక్క బోధ వింటా ఉంది. అది మార్త ఏం చేస్తూ ఉంది? రుసరుసలాడిపోతూ ఉంది. కానీ ప్రభు మీద మరి మాట్లాడుతూ ఉంది. కానీ ఏమి నీకు చింత లేదా, బాధ లేదా, నేను ఇంత కష్టపడుతున్నా, ఈ బాధ అంతా ఏంటి? ఈమె పని గురించి కాదు కాబట్టి మరి అక్కడి నుంచి ఎట్లయినా కూడా తప్పించబడాలా, అది అనమాట. కానీ శత్రు పని ఎట్లా ఉంటుందో చూడండి. కానీ దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాలా, దేవుని యొక్క సన్నిధిలో నిల్చొని. అందుకని యాజకుని యొక్క పని ఏమిటంటే దేవుని యొక్క మందిరంలో, దేవుని సన్నిధిలో నిలిచి ఉండి పరిచర్య చేయటం. మిగతా ఎవరికైనా ఆధిక్యత దేవుడు లేవి గోత్రానికి అనుగ్రహించినాడు. కాబట్టి ఏంటి? ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాం. అది మనము అభ్యాసం చేసుకోవాలా. వ్యక్తిగతంగా మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో తగినంత సమయము ఉండుట కొరకై కానీ మనము అభ్యాసం చేసుకోవటం అనేటువంటిది. కాబట్టి అప్పుడే మన యాజకత్వము సరైన విధానములో మనము ఆయన ఎదుట నిర్వహించినట్లు అనమాట. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండటం అది గొప్ప భాగ్యం. అందుకు దీని వాక్యంలో ఎన్నో సంగతులు మనకు జ్ఞాపం చేయబడతా వచ్చినాయి. కాబట్టి యెహోషువ గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. యెహోషువ దేవుని సన్నిధి అంటే ఎంత ఆశ అనేది ఎన్నో సందర్భాలు గుర్తు చేసుకున్నాం అనుకోండి. నేను 1-2 నిమిషాలు ముగించక ముందు జ్ఞాపం చేస్తాను. యెహోషువ ఏం చేసినాడు? దేవుని సన్నిధిని ఎంత అపేక్ష యవనస్తుడైన యెహోషువకు, నేను కూడా ఆ దేవుని సన్నిధిని అనుభవించాలా అని చెప్పి ప్రభు చెప్పినాడు, ఖండితంగా చెప్పినాడు. నువ్వు ఒక్కడివే రావాలని చెప్పినాడు. అయితే యెహోషువ ఏం చేసినాడు? యెహోషువ కూడా మోషేతో పాటు లేచినాడు. అంటే తన ఆశ ఏంటంటే తను డాప్ అయిపోయి ఉండాలి. ఎందుకనంటే ఇంకా నేను లేచిన తర్వాత వాడిని ఆపమని దేవుడు చెప్తాడు, లేకపోతే నన్ను ఒక్క నమ్మడి నువ్వు ఆడ వస్తున్నావు అని చెప్పి ఈయన అంటాడు అని చెప్పి ఆగిపోవస్తుంది తనకు ఆశ. ఏంటి ఆశ అంటే నేను దేవుని సన్నిధిని అనుభవించాలి. అందుకని మోషేతో వెళ్ళినాడు. ప్రభు కూడా మోషే కూడా అభ్యంతరపడలేదు. కానీ యెహోషువని తీసుకుని పోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళినారు. ఇద్దరు కలిసి కొండ మీదకి పోయినారు. అక్కడ నుంచి మేఘములోకి మోషే అక్కడ ప్రవేశించినాడు, యెహోషువ అక్కడ ఆగిపోయినాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే మోషే ముఖాముఖిగా దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటున్నాడు. సరే, ఆయనకంటే సరిపోయింది, దేవునితో మాట్లాడుతున్నాడు, ఆకలి దప్పులు వేయట్లేదు 40 రోజులు. కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ ఆదికాండం నుండి ఈ ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం రాయబడిన సంగతులన్నీ కూడా కాబట్టి అవన్నీ తేడపరిచినాడు మోషేకు. అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని రాసినాడు. ఆ 40 దినాలు చేసిన పని అది దేవుని దగ్గర ఉండి. కానీ ఆ యొక్క రాతి పలకలే కాదు, ఆదికాండం దగ్గర నుంచి ప్రతి సంగతి కూడా దేవుడు మోషేకి అక్కడ బోధిస్తే ఆ సంగతులన్నీ జ్ఞాపకం ఉంచుకొని తను తర్వాత ఈ గ్రంథాలు రాస్తా వచ్చినాడు. తలంపోయిందంటే ఆయనకంటే సరిపోయింది. కింద ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వారికేమి? వారి దేవుని ప్రజల సహవాసం ఉంది. అహరోను నాయకుడిగా ఉంటున్నాడు, ఏదైనా అవసరమైతే అక్కడికి వెళ్ళవచ్చు. ఇవన్నీ వాళ్ళకున్నాయి. అయితే యెహోషువ సంగతి ఏంటి? యెహోషువ దేవుడేమన్నా దాంతో ముఖాముఖి మాట్లాడలేదు. అట్లనే తన పక్కన దేవుని ప్రభు ప్రజలైన వారు ఏ ఒక్కరు కూడా తన పక్కన లేరు. అయినా యెహోషువ ఆ 40 దినాలు ఏం అనుభవించాడు చెప్పండి? దేవుని యొక్క సన్నిధిని అనుభవించినాడు. నాకు అర్థమే కాదు ఇప్పటికి కూడా. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బహుశా మరి దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఉండొచ్చు. ఇప్పటి వరకు మార్గంలో జరిగిన సంగతులు ఇంకా ముందు ఎలాంటి జరుగుతాయో దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. యెహోషువ నాయకత్వ విషయంలో యెహోషువకు దేవుడు ఎంత సహాయమో, దేవుని యొక్క సహాయం అవసరమో ఎరిగిన వాడే మోషే కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. తర్వాత మరి తనకు సహకారులుగా అహరోను ఊరులు ఎలాగ ఆదుకుంటూ వచ్చినారు, అలాంటి అనేక మంది సహకారులు దేవుని పరిచయలో అవసరం, వారందరి కోసం ప్రార్థన చేసి ఉండవచ్చు. దేవుని ప్రజలందరూ కూడా ప్రవక్తలైనండి. మోషే యొక్క వాంఛ దేవుని ప్రజలు ఆత్మీయంగా అట్లా సిద్ధపరచబడ్డ కొరికే వారందరి కోసం ప్రార్థన చేసి ఉండవచ్చు. ఎన్నో సంగతులు. ఎంతసేపు తనకేం కింద నుంచి ఏం క్యారియర్ వెళ్ళినట్టుగా బైబిల్లో రాయబడలేదు. కానీ అలాగే వెళ్ళుంటే కింద సంగతులు కూడా మరి యెహోషువ తెలిసి ఉండే. ఎందుకంటే ఇద్దరు తిరిగి దిగొచ్చేటప్పుడు ఆ శబ్దం ఏందో కూడా యెహోషువకు తెలియదు. ఏంటి ఆ శబ్దం అంటే? కొద్దిసేపు ఏమనుకున్నారు, అది యుద్ధ శబ్దం ఏదో అనుకున్నారు, అట్లా కాదనుకున్నారు, అట్లా తెలిసిపోయింది. తలంపోయిందంటే ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత
దేవుడు ప్రభు చెప్పినాడు, ఏమన్నాడు? నేను నిన్ను కలుసుకుంటూ కొరకాయి నీ ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పినాడు. మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవాడు, దేవునితో మాట్లాడేవాడు. తనకి బయట ఎన్నో బాధ్యతలు ఉండేవి, అందరూ న్యాయం కొరకు వచ్చేవారు, వాళ్ళ దగ్గర రావాల్సి ఉండేది. అలాంటి సందర్భంలో మోషే మళ్ళీ తిరిగి బయటకు వచ్చేవాడు. మోషేతో పాటు లోపలికి యెహోషువ, అంటే మోషే వెళ్ళేంత దూరం వెళ్ళకపోయినా, పరిశుద్ధ స్థలంలో వరకు తను పోగలిగినా కూడా, కానీ యెహోషువ అనే యవనస్తుడు ఏం కాలా చెప్పండి, బయటకు రాలే. అంటే ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దినాలలో ఎంత మేర దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతున్నామని. అందుకని దేవుని వాక్యంలో ఏమన్నాడు? ధూపం వేయటానికి కొరకై ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ ధూపము అనేటువంటిది ఏం చూపిస్తూ ఉన్నదంటే, ఆరాధనను చూపిస్తూ ఉంది, ప్రార్థనను చూపిస్తూ ఉంది. మొట్టమొదటిగా ఈ ధూపం వేయట అనేటువంటిది ఏం చూపిస్తుంది అంటే, వ్యక్తిగతంగా మనం ప్రభుని సేవించడానికి చూపిస్తూ ఉంది. కానీ మళ్ళా తిరిగి ఈ విషయాలన్నీ కూడా మరి మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా, కానీ మనం తల పోసుకుంటా వాటి యొక్క ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంది. కానీ విశ్వాస యొక్క మొదటి నియమం ఏంటంటే, నిద్ర లేచిన వెంటనే మొదటి నియమం దేవుని యొక్క సన్నిధిలోనికి రావటం, ప్రభుని హృదయం ఆరాధించటం, తర్వాత తన యొక్క వ్యక్తిగత తన భాగము మోకాళ్ళ మీద చదువుకోవటం, ఆ తర్వాత ప్రభు తనతో ఏం మాట్లాడినాడో దాని ప్రతిస్పందనగా ప్రార్థన చేసుకోవటం, ఆ సమయంలో తగినంత సమయము తృప్తి కలిగేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం, ఆ తర్వాత రాత్రి జాము వచ్చిన తర్వాత అక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన సమయం తన కొరకు కలిగి ఉండ కొరకం. తర్వాత అన్న ఒక మాట జేసీరావు గారు నిన్న మీటింగ్స్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్తా వచ్చినారు, శిష్యుల గురించి చెప్తూ వాళ్ళు వెళ్ళి అద్భుతాలు చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అన్ని ప్రభుతో చెప్పిన సందర్భంలో ఒక తలంపు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడంటే, పగలంతా మనం ప్రభుని ఎలా సేవించగలిగినాం, ఎలా సేవించలేకపోయినాం అనే జరిగిన సంగతులన్నీ ఎవరితో ముచ్చటించాలంటే చెప్పండి, ప్రభుతో చెప్పాలా. కాబట్టి అక్కడ సరి చేసుకోవాలి, అక్కడ క్షమాపణ అడగల. ఆ తర్వాత దినం కొరకైనా సిద్ధపాటు కొరకైనా అవకాశంగా అది ఉండేదిగా ఉంటుందని తను చెప్తా వచ్చినాడు. తలంపు ఏంటంటే, కాబట్టి ఈ మౌన ధ్యాన సమయము, తర్వాత వ్యక్తిగతంగా కొంత సమయం, ఇవి కాకుండా ఈ 2 సమయాలు కాకుండా కొంత వాక్యము ప్రార్థన కొరకే కొంత సమయం కేటాయించుకోవటం, ఈ 3 సమయాలు కాకుండా 2 సమయాల్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉండటం, ఇవి కాకుండా దేవుని ప్రజల సహవాసము విషయంలో ఎడతెక్కకుండా ఉండటం. కాబట్టి దేవుని వాక్యంలో ఈ ధూపం వేసేటువంటి పరిచర్య, నిరంతరము ఆయన సన్నిధిలో నిలిచి ఉండే పరిచర్య. కానీ ప్రభు స్తోత్రములు, దేవుని ప్రజలుగా మనం ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు కానీ మనం జ్ఞాపం చేసుకోవాల్సిందంటే, ప్రభు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నాలో లేవీల వలె మనల్ని కూడా ఆయన రక్తం చేత కడుగుబడిన వారుగా యాజకులుగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నాలో లేవీలు సిద్ధపడిన రీతిగా మనం ప్రభు కొరకు సిద్ధపడ్డామా అని మళ్ళీ మనం ప్రభు కొరకై ప్రత్యేకపరచుకుంటున్నామా? ఎన్నో రకాల పరిస్థితుల ప్రభావము మన మీద లేకుండా చేసుకోగలుగుతున్నామా? రెండవదిగా కాబట్టి మనము ప్రభు మాట, ఆయన మాట ఎంత కష్టదాయకమైన, కొన్నిసార్లు అది మన దృష్టికి అభ్యంతరంగా ఉన్నా కూడా ఆయన మాటకు సంపూర్ణంగా లోబడి కొరకై మనం అప్పగించుకుంటున్నామా? దేవుడు ఇష్టపడిన దాన్ని బహుగా అసహించుకున్నంతగా దాని మీద అసహ్యతను, ద్వేషము, దేవునికి ఇష్టం లేని దాని విషయమై మన హృదయంలో మనం కలిగిన వారుగా ఉంటున్నామా? దేవుని వాక్యంలో కానీ ప్రభుని సేవించడం మాత్రమే ఆశీర్వాదంగా ఇచ్చేటువంటి ఆ పునాది మీద ఈ దినాల్లో మనం ఉంటున్నామా పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం, మనము ఎందుకోసం ఏర్పాటు చేసుకునే దాని కొరకే మనం జ్ఞాపం చేస్తాం. అది మొట్టమొదటిగా వారి యొక్క ప్రారంభము, వారి ప్రభు సిద్ధపరిచిన విధానం. రెండవదిగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒకటి, ఆయనకు పరిచారకులైండి ఆయనకు పరిచర్య చేయడం కొరకే ఏర్పాటు చేస్తున్నాడు. ఈ దినాల్లో ఆయన పని వారముగా ఏ రీతిగా ఉండగలుగుతున్నాం? ఏమైనా దేవుడు అంటే ప్రేమ ఉంటే ఆ దాసుడు వలె మనం ప్రభు ఎదుట ఉంటేనే మనకు ప్రభు ఎడల సరైనటువంటి ప్రేమ, విశ్వాసము ఉన్నట్లు. వృద్ధి పొందే విషయం తర్వాత సంగతి. అప్పుడే కానీ అంటే ఏమంటారు, ఒక చెట్టు పోయి సముద్రం నాటబట్టమంటే అర్థం ఏంటి అంటే, వారు కోరింది ఎంత బలమైందైనా వారి పక్షంగా దేవుడు తాను బలమైన కార్యాలు చేస్తాడని అర్థం. అది ఇప్పుడు ఉదాహరణకు ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి తబిత చనిపోయినప్పుడు ప్రార్థన చేస్తే దేవుని వాక్యంలో పేతురు ఆమె ప్రభు లేపినాడు. అట్లా ఎంతమంది చనిపోయిండో ప్రభువులు నిద్రించే వాళ్ళు ఉంటారు. అంటే పేతురు యొక్క అభిప్రాయానికి దేవుడు కూడా వచ్చినాడు కాబట్టి అక్కడ వారిద్దరి అభిప్రాయాలు ఏకీమించినాయి కాబట్టి ఆమె బ్రతికింది. కానీ తలంపు ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఈ దినాల్లో ప్రభువుకి మరి యాజకులుగా మనల్ని ఏర్పాటు చేసిన ఎంత గొప్ప ధన్యత, భాగ్యం ఇచ్చిన మనం కోరుకున్నది కాదు. దీని కొరకు ఏం క్రయం చెల్లించాల, ఆయనే మన కొరకు ఎంతో గొప్ప క్రయం చెల్లించి యాజకులు ఏర్పాటు నిజమైన పరిచారకులుగా ఉండగలుగుతున్నామా? తర్వాత జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. కానీ ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఈ అభ్యాసము ఎంత మేర మనం తొలగిపోయినామో అంత మేర మనము నష్టపోయిన వారము అని ఒప్పుకోవాల్సిందే అంతే. అయితే నష్టం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. తేటగా కనబడే నష్టం ఉంటుంది, కనపడని నష్టం ఉంటుంది. కానీ నష్టమని నిశ్చయం ఎట్లా, నేను నష్టపోయాను అని నిశ్చయంగా ఎట్లా చెప్పగలనంటే,
ఎలా చెప్పగలంటే ఈ పునాది మీద నేను తప్పిపోయినాను కాబట్టి, ఆయన సన్నిధిలో నిలిచినటువంటి నేర్పించబడిన దైవికమైన క్రమంలోండి నేను పక్కకు జారిపోయాను కాబట్టి, కానీ నేను నిశ్చయంగా నష్టపోయాను. కొన్ని విషయాలు ఇంకా అర్థమవుతున్నాయి, అర్థం కాని విషయాలు ఇంకేమున్నాయో తెలియదు. దీని విషయమే ప్రభు దగ్గర క్షమాపణ అడగవలసి ఉన్నది, సరి చేసుకునవలసి ఉంది. ప్రభువా, తిరిగి నన్ను కాబట్టి ఏ పునాది మీద కట్టబడిన ఆ పునాది మీద మళ్ళా తీసుకుని వచ్చి నన్ను కట్టమని ప్రభుకు మనము అప్పగించుకొనవలసిన వారుగా ఉంటున్నాం. ప్రభు రైట్గా మన కృపను అనుగ్రహించును గాక. వాక్య వెలుగులో పరీక్షించుకొని కొంతసేపు ఒప్పుకోలు కొరకైన ప్రార్థన చేస్తాం. దానికంటే ముందుగా ఒక పాట పాడుకుందామండి.